ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లగచర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ, ఫార్మా కంపెనీ పైన వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం, ప్రభుత్వం సీరియస్, ఘటనపైన ఆరా, ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్ బాబు క్లాస్, గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలో కూడా ఫెయిల్. బేసిక్గా ఏమైందంటే ఈ వ్యవస్థలో ఇంకా పాత వాసన ఉన్న పోలీసులు ఉన్నారు, ఇంకా ఉన్నారు, స్టిల్ ఆన్ డ్యూటీ. వాళ్ళకి ఏమైపోయింది, బాగా సంపాదించున్నారు ఒక్కొక్కరు, కొంతమంది అది కూడా ఉన్నతాధికారుల ప్లేసుల్లో ఉన్నవాళ్ళు బాగా సంపాదించున్నారు, ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత అని ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మరి మీరెందుకు గుర్తించలేకపోతున్నారు వ్యవస్థలో? వీళ్ళలో కూడా ఏంటంటే వీళ్ళు అంతా వైరమే కదా, ఒక ఆయన ఎట్లా కొట్టాలా, వాని ఎట్లా కొట్టాలా, వీని ఎట్లా కొట్టాలా, వాని వెనక ఎట్లా గుంజాలా, ఇదే లొల్లి కదా. అందరూ వీళ్ళు సఖ్యతతో వీళ్ళు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తే ఏమైనా భయం భక్తి ఉంటే వీళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అవకాశం ఉండే. రాష్ట్రంలో నిఘా విభాగం ఫెయిల్ అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో నిరసనలు, దాడులు, ఆందోళనలను ముందే అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం వరుసగా విఫలమవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొన్న జరిగిన స్పెషల్ పోలీసుల కుటుంబాల ఆందోళనలు, తాజాగా కలెక్టర్ ఇతర అధికారులపైన దాడులు చేయడాన్ని ముందుగానే అంచనా వేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే కొందరు వ్యక్తులు వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో రైతులను పబ్లిక్ హియరింగ్కు రాకుండా అడ్డుపడ్డారని, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానిక రైతులు ఫార్మా కంపెనీ ఏర్పాటును కొద్ది రోజులుగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ఆందోళన చేస్తూనే ఉన్నారు, తమ భూములను ఇచ్చేదే లేదని దీక్షలు కూడా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో పబ్లిక్ హియరింగ్ పెడితే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని నిఘా విభాగం అంచనా వేయకపోవడం, వారి తప్పిదం వల్లే దాడులు చూడాల్సి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు విఫలమై కుట్రకోణం ఉందంటూ ప్రకటన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు ఇవ్వబోమని పోలేపల్లి, హకీంపేట్, పులిచెర్లకుంట తాండా, రోటిబండ తాండా, లగచర్లలో రైతులు నిత్యం ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గ్రామ సభ వద్దు అని ఇంటెలిజెన్స్ చెప్పలేదని, ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ముందే గుర్తించి ప్రభుత్వానికి ఎందుకు రిపోర్ట్ చేయలేదన్న వాదన వినిపిస్తున్నది. కనీసం కలెక్టర్కైనా పరిస్థితిని ముందుగానే వివరించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇదంతా కాదని, లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం ఉందని దాడి జరిగిన అనంతరం పోలీసులు ప్రకటించడం పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. పోలీసు బలగాలు ఎక్కడ? ప్రజాభిప్రాయం కోసం ప్రజలు రాకపోవడంతో కలెక్టరే లగచర్ల గ్రామానికి వెళ్లారు. అయితే ఆయనతో వెళ్లిన టీంలో ఇతర ఆఫీసర్లతో పాటు స్థానిక డీఎస్పీ మాత్రమే ఉన్నారు, మిగతా కింది స్థాయి ఆఫీసర్లు లేరు. అలాగే కలెక్టర్ కాన్వాయ్ని ఫాలో కావాల్సిన పోలీసులు ఎక్కడా లేరు. కలెక్టర్ను పోలీసులు ఎందుకు అలా వదిలిపెట్టారు? భద్రత కల్పించాల్సిన వారు ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారు అనేది ప్రశ్నగా మిగిలింది. ఐజీకి మంత్రి శ్రీధర్ బాబు క్లాస్. లగచర్ల ఘటనపైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఐజీ సత్యనారాయణకు క్లాస్ తీసుకున్నారు. స్థానికంగా జరిగే పరిస్థితులను ఎందుకు పసిగట్టలేదని, కలెక్టర్ వెంట పోలీసు బందోబస్తు ఎందుకు లేదని ప్రశ్నించారు. మంగళవారం సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ, కలెక్టర్ను పిలిచి ఘటనపైన మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఐజీ సత్యనారాయణ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా నిఘా వైఫల్యం. నేను అదే అంటున్నా కదా, మీది కూడా బాధ్యత ఉన్నది, మీ ఫెయిల్యూర్ కూడా ఉన్నది. మరి ఏం చేసినట్టు పోలీసుల్లో అధికారుల్లో ఇంకా పాత గవర్నమెంట్ వాసన ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళని తప్పేమంది, మీదే తప్పు. దొంగలందరినీ దగ్గర పెట్టుకొని ఇంకా ఈ వైఫల్యం ఉంది, ఆ వైఫల్యం ఉందంటే ఏమొస్తుంది?